మెరుగైన ఆదాయం ఆర్జించాలి, పొదుపు పాటించాలి. ఇదే థియరీతో ముందుకు వెళుతోంది ఏపీ సర్కార్. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేదాకా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నిచర్ కొనుగోలుని బ్యాన్ చేసింది. అధికారులు ఆర్భాటాలకు వెళ్లకుండా ఉన్నంతలో సర్దుకోవాలని సంకేతాలు ఇచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కీలకమైన రంగాలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. ఏ శ్వేతపత్రం చూసినా ఏముంది కొత్తదనం, అంతా ప్రగతి నిరోధకమన్న డైలాగ్ కూటమి నేతల నుంచి వినిపిస్తోంది. ఆర్థికంగా బలంగా లేనప్పుడు ఎన్ని ఆలోచనలుండి ఏం లాభం అని నిట్టూర్చే పరిస్థితి. అప్పులు చూస్తే ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయలుండొచ్చని అంచనా వేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ముందు అన్ని సవాళ్లే కనిపిస్తున్నాయి. క్రమంలో దుబారాపై దృష్టి సారించిన ప్రభుత్వం పొదుపు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫర్నిచర్ కొనుగోళ్లపై నిషేధం విధించింది. ప్రభుత్వం మారగానే చాలా మంది అధికారులు ఫర్నిచర్ కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యారు. చైర్లు, సోఫాలు, కంప్యూటర్ టేబుళ్లు కావాలని అర్జీలు పెట్టుకున్నారు. అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఈ క్రమంలో ఖర్చు దండగాని భావించిన ప్రభుత్వం ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోలును నిషేధించింది. 2026 మే 31 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని అన్ని శాఖల అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ప్రభుత్వానికి ఏడాది 2 ఏళ్ల వరకు ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవని తెలుస్తోంది. సంపద సృష్టి అన్నది ఓవర్ నైట్ లో సాధ్యమయ్యే పని కాదు. వాటి ఫలితాలు రావడానికి వేచి చూడాల్సిన పరిస్థితి అని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఫర్నిచర్ కొనుగోళ్లపై మాత్రమే నిషేధం విధించారు. ముందు ఈ పొదుపు మంత్రంలో ఇంకెన్ని చేరుస్తారో చూడాలి.